ఆసక్తితో ప్రేమతో విశ్వాసంతో వచ్చిన మీ అందరికీ, లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం, ఉపవాస ప్రార్థన ఎన్నో మేళ్లు చేస్తుంది. ఉపవాస ప్రార్థన ఎన్నో ఆశ్చర్య కార్యాలను చేస్తుంది. ఉపవాస ప్రార్థన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తుంది. ఉపవాస ప్రార్థనలో ఎన్నో మేళ్లు దాగి ఉన్నాయి. విశ్వాసంతో వస్తున్నాము, చాలామంది అనుభవిస్తున్నాము. అపాయకరమైన పరిస్థితుల్లో కూడా ఇప్పటివరకు చెప్పింది అరుణమ్మ గారు, అపాయకరమైన పరిస్థితుల్లో, శ్రమ అనుభవాల్లో, ముళ్ళ కంచె లాంటి అనుభవాల్లో కూడా ఆయన మనల్ని వెన్నంటే ఉండి మనల్ని తన హస్తాలతో మనల్ని కాపాడుతాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన, మన పితరులు రాజ్యాలను జయించారు ఉపవాస ప్రార్థన ద్వారా. సూర్యచంద్ర నక్షత్రాలను ఆపివేశారు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసే కృపను పొందుకున్నారు. ఎన్నెన్నో అద్భుతాలను చవి చూశారు. ఉపవాస ప్రార్థనలో ఎన్నో మేళ్లు దాగినాయి. నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని మరలా తిరిగి కట్టుకున్నాడు. హిజ్కియాను చూసినట్లయితే ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నాడు. దేవుడు చెప్పాడు హిజ్కియాకి, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, ధైర్యము తెచ్చుకొనుము. ఎన్నో అంశాలను మనము ధ్యానం చేశాము గడిచిన ఉపవాస ప్రార్థనలన్నింటిలో. అయితే ఈరోజు అంశం ఏంటంటే, ఉపవాస ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నప్పుడు చేయకూడని పనులు, చేయవలసిన పనులు. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మనము చేయకూడని పనులు, ఉపవాస ప్రార్థనలో మనము మనలో ఉండకూడని విషయాలు, ఉండవలసిన విషయాలు, ఉండకూడని విషయాలు, ఉండవలసిన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో సౌటిగా మాట్లాడుచూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యంతో రావద్దండి. ఉపవాస ప్రార్థన చాలా శ్రేష్టమైనది. నేను పదే చెప్తూ ఉన్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను. చెప్పడానికి ఎన్నో కోకొల్లలు. ఈ 3 వారాల్లో అండి, నేను ఏదైతే ఆశించానో అది పొందుకున్నాను, ఏదైతే దేవుని సన్నిధిలో విన్నవించానో అది పొందుకున్నాను. ఎన్నో అద్భుతాలు. ఇప్పటివరకు నేను చూసిన అద్భుతాలు వేరు, ఇప్పుడు నేను చూస్తున్న అద్భుతాలు వేరు. నేను పాస్టర్ గారితో ఒక మాట చెప్తాను అండి, దీని గురించి నేను ప్రార్థన చేస్తాను. వెంటనే అండి దేవుడు ఆ కార్యము సఫలపరుస్తున్నాడండి. ఆర్థికంగా కావచ్చు, చాలా విషయాల్లో చాలా అనుభవాలు చూస్తున్నాం. మీరు కూడా చూడాలనేదే నా ఆశ. ఉపవాస ప్రార్థన ఆశామాషక మనం రాలేదండి. ప్రాణార్పణంగా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని అర్పించడానికి వచ్చాం. విశ్వాసముతో రా, పట్టుదలతో రా. నేను దేవుని దగ్గర ఉండి నేను ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి. దేవుణ్ణి నా హృదయంలోకి తీసుకోవాలి, నా కుటుంబంలోనికి తీసుకోవాలి. నేను నా కుటుంబం ఆశీర్వదింపబడాలి. ఒక విశ్వాసంతో రావాలండి. ఆశామాషాగా కానీ నువ్వు ఏదో వచ్చానులే వెళ్తాను అంటే అద్భుతాలు నువ్వు చూడలేవు. నిరీక్షణతో, ఒక హోప్తో, ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో నువ్వు వస్తే నువ్వు అనేక అద్భుతాలను చవి చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించవలసిన అంశం ఏంటంటే, ఈ ఉపవాస ప్రార్థనలో మనలో ఉండకూడని విషయాలు, ఉండవలసిన విషయాలు చూద్దామండి. 1 పేతురు రాసిన, అపొస్తలుడైన పౌలు రాసిన 1 దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు ఎవరైనా బిగ్గరగా చదవండి. 1 దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు ఎవరైనా బిగ్గరగా చదవండి. వెరీ గుడ్. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిరి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశం నుండి మనం 4 విషయాలను ధ్యానం చేద్దాం. 1 దశలోనిలకు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్లారా, ఎవడైనను కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్లారా, ఎవరన్నా నీకు కీడు చేస్తున్నారా? ఎవరన్నా నిన్ను నిందిస్తున్నారా? ఎవరైనా నిన్ను బాధపరుస్తున్నారా? మాటల చేత ఓర్చుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, కీడునకు ప్రతి కీడు నీవు చేయకూడదు. జీవితంలో కీడు చేయటం మానాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఎవరన్నా మనల్ని తిట్టారనుకో, మనం అంటూ ఉంటాం ఏమని, ఆమె నన్ను ఒక పెద్ద మాట అంది పాస్టమ్ గారండి, దానికి 2 అంతలు నేను చెల్లించాలి. అవునా కదండి? మానవులుగా మనం ఆలోచిస్తూ ఉంటాము. అయితే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, ఎవరన్నా అన్యాయముగా నీ దగ్గర ఉన్నది లాక్కున్నారా? ఒకవేళ నీ ఆస్తి కావచ్చు, నీ దగ్గర ఉన్న డబ్బు కావచ్చు, నీ దగ్గర ఉన్న ఏదైనా స్థితిగతుల్లో ఎవరు అన్యాయంగా, నీ తోడబుట్టిన వారు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా దుర్మార్గముగా నీకు ఎవరైనా కీడు తలపెట్టారా? ప్రతి కీడు చేయవద్దు. దేవుని బిడ్డవైతే, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన దేవుని బిడ్డవైతే, బాప్తిస్మంలో పాల్గొందిన నువ్వు దేవుని బిడ్డవైతే, కీడునకు ప్రతి కీడు చేయకూడదు. ఓర్చుకో, దేవుని సన్నిధిలో ఓర్చుకో, దేవునికి అప్పగించు. దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, ఎవరైనా నీ దగ్గర ఉన్న అన్నీ లాక్కోవచ్చు. మన ఒక ఆయన ఫోన్ చేశాడు పాస్టర్ గారికి, ఎక్కడి నుంచి, బాంబే నుంచి ఫోన్ చేశాడు. పాస్టర్ గారండి, మాకు చాలా ఆస్తి ఉంది, మేమిద్దరమే అన్నదమ్ముళ్ళము. అయితే నా అన్న ఆస్తి మొత్తం తీసుకున్నాడు పాస్టర్ గారండి, నాకేమీ ఇవ్వలేదు. అయితే ఆయన మనసు మారి నా ఆస్తి నాకు వచ్చేటట్టు ప్రార్థన చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్లారా, వెంటనే పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. అయితే మనము చేసిన కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. ఎవరన్నా కీడు చేస్తున్నారా? ఎవరైనా కీడు చేయాలని ఉద్దేశిస్తున్నారా? నీకు రావాల్సిన ఏమి నీకు రాకుండా మధ్యలో ఆపుతున్నారా? దేవునికి చెప్పు. కీడుకు ప్రతి కీడు చేయడం దేవుని బిడ్డల లక్షణము కాదు. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చూడండి, సామెతలు 17వ అధ్యాయం చదవండి. సామెతలు 17వ అధ్యాయము 13వ వచనం చదవండి. సామెతలు 17వ అధ్యాయం 13వ వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయు వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కీడు చేయు వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరికి కీడు చేయకూడదు. ఎవరైనా మనకి కీడు చేసినా, కష్టాలు కలిగించిన, నింద వేసినా, దేవుని బిడ్డలంగా మనము ఎవరికి కీడు చేయకూడదని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. దేవుని బిడ్డలం అయితే మనం ఎవరికి కీడు చేయకూడదండి. అయా, ఇదిగో నాకు కీడు చేయాలని వీళ్ళందరూ ఒక పక్షపు వారయ్యారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా పక్షాన నువ్వు ఉండు. కీడు చేయాలని, నన్ను చులకన చేయాలని, 10 మందిలో నన్ను అవమానకరంగా మాట్లాడాలని చాలామంది అయ్యా ఎన్నెన్నో గుసగుసలు, ఎన్నెన్నో మాటలు వింటూ ఉన్నాము అని బాధపడుతున్నావా? ప్రియ తల్లి, ప్రతి కీడు చేయవద్దు. దేవుని సన్నిధిలో మోకరిళ్ళు, అయ్యా పలాని వారు నా రక్త సంబంధికులే, నా తోటివారే, నా తల్లిదండ్రులే, నా భర్తే, నా భార్యే, నా బిడ్డలే నాకు కీడు చేయాలని పన్నాగాలు పన్నుతున్నారయ్యా, ఎవరికి చెప్పుకోలేక ఉన్నాను. ఈరోజు ఉపవాస ప్రార్థనని సన్నిధిలోకి చేరాను. అయ్యా, కీడుకు ప్రతి కీడు చేసే మనసు నాకొద్దయ్యా, నేను నీకు అప్పగిస్తున్నాను, నేను నీ బిడ్డగా నీకు అప్పగిస్తున్నాను. కీడుకు ప్రతి కీడు చేయకూడదని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదవండి. వెరీ గుడ్. కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి అనే ఫుట్నోట్లో మేలైన వాటిని యోగ్యమైన వాటిని గుర్చంటే మేలైన వాటిని ఆలోచన కలిగి ఉండండి. కీడుకి ప్రతి కీడు చేయవద్దు. ఎవరైనా నిన్ను కీడు చేశారా? ఎవరైనా 10 మందిలో నిన్ను నిందించారా? 10 మందిలో నువ్వు చెడ్డదానివని చెప్తూ ఉన్నారా? పలానా సమయంలో నువ్వు ఈ పని చేసావని నిన్ను హేళనగా మాట్లాడుతున్నారా? ఓర్చుకో, దేవుని సన్నిధిలో చెప్పు. మేలైన వాటి యందు నీ మనసు ఉంచు. కీడు చేసిన వారికి కూడా నువ్వు మేలు చేయాలన్న మనసు నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియ తల్లి చింతించవద్దు, ప్రియ తల్లి, ప్రియ తండ్రి చింతించవద్దు.
దేవునికి అప్పగించు. వారు కీడు చేశారులే, వారికి ప్రతిగా నేను కీడు చేయాలన్న మనసు దేవుని బిడ్డల మనసు కాదు అని దేవుని వాక్య భాగము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా అలాంటి మనసును కలిగి ఉండాలి. చాతనైనంత వరకు మనం ఏం చేయాలంటే వారికి కీడు చేయకూడదు. అయ్యా, వారు నాకు కీడు చేశారు, అయితే ఆ కీడును బట్టి వారికి మంచి మనసును నువ్వు అనుగ్రహించు. ఈరోజు 10 మందిలో నన్ను చులకన చేశారు, 10 మందిలో నన్ను చులకనగా మాట్లాడుతున్నారు, 10 మందిలో చెడ్డదానాన్ని నిందిస్తున్నారు, నాకు రావాల్సినవి అన్నీ వాళ్ళే పట్టక వెళ్ళారు, నాకు ఏమీ లేదు, నిరాధారణమైన పరిస్థితిలో నేను ఉన్నాను, నా మంచి మనసును కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు, వారికి మంచి మనసును కలుగు చేయని దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 50వ అధ్యాయము చదవండి. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినము జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, నీవు ఎవ్వరికీ కీడు చేయవద్దు. దేవుని బిడ్డగా నువ్వు కీడు చేయ మనసు నీలో నుండి తీసివేయాలి. ఇప్పటి వరకు జీవితం గడిచిపోయింది, దినాలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయి నామకార్థ భక్తిలోనే నువ్వు జీవిస్తూ ఉన్నావు, నామకార్థ భక్తిలోనే నువ్వు బ్రతుకుచూ ఉన్నావు. ఇప్పటి వరకు సజీవుడైన దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేదు. అందువల్ల ఇప్పటి వరకు నువ్వు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయాలని ఆలోచన చేసావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడి సత్యాన్ని తెలుసుకున్నావు, దేవుని ప్రేమను తెలుసుకున్నావు, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకున్నావు, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నావు, ఆయన మంచి స్వభావం గల మనుష్యుడు అని నువ్వు తెలుసుకున్నావు. మరి ముఖ్యంగా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నువ్వు తెలుసుకున్నావు. ఆయన కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయలేదని నువ్వు తెలుసుకున్నావు. నీవు దేవుని సన్నిధిలో మంచి మనసు దగ్గర నువ్వుంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆ కీడుని దేవుడు నీకు మేలుకరంగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపుకు కీడు చేయాలని అన్నలు ఆలోచించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డవు, ఎవ్వరికి కీడు చేయాలన్న మనసు నీలో నుండి తీసుకువేసుకో. ఇప్పుడు ముందు కీడు చేయాలి, కీడుకు ప్రతి కీడు వారికి చెయ్యాలని నీలో చెడ్డ మనసు ఉన్నట్లయితే దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో. అయా, కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయాలని ఇప్పటివరకు నేను తలంచాను, కానీ ఆ మనసు నేను నాలో నుండి తీసివేసుకుంటున్నాను. ఈరోజు యోసేపు కూడా దేవుని సన్నిధిలో అన్నలు కీడు చేశారు, ఆ కీడును దేవుడు మహిమగా మార్చాడు, మేలుగా మార్చాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఓర్చుకుంటే, నిరీక్షిస్తే, నమ్మకంగా ఉంటే నీకు చేసిన కీడును బట్టి, నీ వారు నీకు చేసిన కీడును బట్టి, నీ ఇంటి ప్రక్క వారు నీకు చేసిన కీడును బట్టి, నీ ఇరుగు పొరుగు వారు నీకు చేసిన కీడును బట్టి, నీ రక్త సంబంధులకు నీకు చేసిన కీడును దేవుడు ఏం చేస్తాడండి? మేలుకరంగా మారుస్తాడు. యోసేపు ఏం చేశాడండి? ఏమన్నా అక్రమం చేశాడా? అన్యాయం చేశాడా? ఏమన్నా అన్నలను దూషణకరమైన మాటలు అన్నాడా? ఏమీ అనలేదే. యోసేపు చేసిన ఒక పని ఏంటంటే తనకు వచ్చిన దర్శనాన్ని చెప్పాడు. అన్నా, నా పన ఎదుట నా పనేమో నుంచొని ఉంది, మీ పనలేనేమో సాష్టాంగ నమస్కారం చేశాను. అన్నా, సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ నాకేం చేస్తున్నాయి? సాష్టాంగపడుచున్నాయి. అదే కదండి దేవుడు చూపించిన దర్శనాన్ని అన్నలకు చెప్పాడు. అంతే యోసేపు చేసింది. అంతే, అన్నలను తిరస్కరించలేదు, అన్నలను అవమానకరంగా మాట్లాడలేదు. అయితే అన్నలు తమ్ముడికి కీడు చేయాలని నిశ్చయించారు. మంచి మనసున్న యోసేపుకు కీడు చేయాలని నిశ్చయించాడు. వీడు మెహర్బానీ మాటలు మాట్లాడుతున్నాడు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. వీడు ఎంత మన కంటికి వీడు ఎంత కంటిలో నలుసంత ఉన్నాడు, వీడు మనకి ఇట్లాంటి మాటలు చెప్తాడా, వీడు మన దగ్గర ఉండటానికి లేదని చెప్పేసి అమ్మివేశారు, బానిసత్వానికి అమ్మివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 14 సంవత్సరాల శ్రమ అనుభవించాడు యోసేపు. చేయని నేరానికి శిక్షను అనుభవించాడు. పోతీఫర్ భార్య చేయని పాపాన్ని చేశాడని చెప్పి 10 మందిలో హీనంగా మాట్లాడింది. చెరసాలలో వేయబడాలి. దిక్కు లేదు, మొక్కు లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఒక నిరాధారణమైన పరిస్థితిలో బ్రతికాడండి యోసేపు 14 సంవత్సరాలు. అంత శ్రమలో కూడా నాకు కీడు చేశారని ఏ రోజు తలంచుకోలేదు, నన్ను అవమానపరిచారు కొంతమంది అని ఏ రోజు తలంచుకోలేదు.
ఏ రోజైనా దేవుడు ఈ కీడును నాకు మేలుగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నమ్ముచున్నావా? ఇక్కడ దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. చూడండి, ఆదికాండము చూడండి, ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం మరలా చదవమ్మా. మీరు నాకు కీడు చేయనుద్దేశించిదిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకు దేవుడు ఉద్దేశించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కీడు చేయవాలని నీకు అనేక సమస్యలను తలపెట్టవచ్చు. నువ్వు కానీ దేవుళ్ళ నమ్మకంగా ఉంటే, యోసేపు వలె నువ్వు కూడా దేవుళ్ళ నమ్మకంగా ఉంటే, యోసేపుకు కీడు వచ్చింది, అవమానకరమైన మాటలు వచ్చినాయి, లజ్జపడవలసిన మాటలు వచ్చినాయి, సిగ్గుపడవలసిన మాటలు వచ్చినాయి. అయినప్పటికీ దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాడు. ఒకనొక రోజు వచ్చింది, శ్రమకాలం వచ్చింది, కరువు కాలం వచ్చింది. యోసేపుని దేవుడు ఆ దేశానికి ప్రధానిని చేశాడు. అన్నలకు శ్రమకాలం వచ్చింది, కరువు కాలం వచ్చింది. యోసేపు దగ్గరకు వచ్చాడు. యోసేపు ఎక్కడ మమ్మల్ని చంపివేస్తాడో, యోసేపు ఎక్కడ మమ్మల్ని గెంటి వేస్తాడో అని అన్నలు భయపడుతూ ఉన్నప్పుడు యోసేపు అంటున్న మాటలు ఈ మాటలు. 20వ వచనం, మీరు నాకు కీడు చేయనుద్దేశించిదిరి గాని నేటి దినమద జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా దేవుడు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి అన్నలారా భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఎవరన్నా నువ్వు దేవుని నమ్ముకున్న నీవు కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఒకవేళ విశ్వాసముతో నిరీక్షణతో ఉన్న నీ జీవితంలో కీడు చేయాలని ఎవరన్నా నీకు కీడును కల్పించారా, అయితే నేటి దినాన అది దేవుడు నీకు మేలుకరంగా మార్చబోచున్నాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఎవరన్నా కీడు తలస్తున్నారా, దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా 10 మందిలోనే దేవుడు నీకు మంచి పేరును మిక్కిలి ఖ్యాతిని ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించబడుతున్నా. అనలారా భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, దాన్ని మనసులో నేను పెట్టుకోలేదు, ఆ పగతో నేను జీవించలేదు, ప్రతి కీడు మీకు చేయాలని నేను ఏ రోజు యోచన చేయలేదు. నా మనసును ఆ దేవుడు చూసి నన్ను ఈరోజు ఈ స్థితిలో చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసిస్తున్నావా? ఉపవాస ప్రార్థనలో ఉన్న నీవు కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒకవేళ నీకు కీడు చేస్తున్నారా, నువ్వు ఆ సమస్యలు అసలు లేవు, ఆ పరిస్థితిలో నువ్వు లేవు, కానీ నిన్ను కూడా ఆ సమస్యలో ఇరికించాలని చూస్తున్నారు, నీకు కీడు చేయాలని చూస్తున్నారు, కానీ వారికి ప్రతి కీడు నువ్వు చేయవద్దు, దేవునికి అప్పగించు. ఒకరోజు ఆ కీడును దేవుడు నీకు మేలుగా మారుస్తాడు. విశ్వసించు. యోసేపు జీవితంలో చేసినట్టు యోసేపును తన అన్నలను తన వారిని పోషించే ఒక ఉన్నతమైన స్థితిలో, ప్రజలను పోషించి దేశాన్ని పరిపాలించే ఒక ఉన్నత స్థితిలో యోసేపును నిలవబెట్టాడు. దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఆ విధంగా నిలవబెడతాడు. ప్రియతలు విశ్వసించు. రెండోదిగా చూద్దాము, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి, 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనండి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎల్లప్పుడూ దేవుని బిడ్డలైన మనము మేలైన వాటి మీద, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. మన ఆలోచనలో కూడా చెడ్డ వాటిని మనము తలంచకూడదండి. చూడండి, 1వ పేతురు రాసిన అపొస్తలుడైన పౌలు 1వ పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవుని బిడ్డలముగా ఉపవాస ప్రార్థనలో నువ్వు చేయవలసిన ఒక మంచి పని ఏంటంటే ఎల్లప్పుడూ మేలును వెంటాడాలి. చదవండి 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదానిని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దానిని వెంటాడవలెను. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని బిడ్డగా ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న నీవు ఏం చేయాలంటే ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు మేలు చేయాలి, ఇతరులను ప్రేమించాలి.
చెడ్డ వాటిని మనము మన నాలుకతో, కపటమైన మాటలు మన నాలుకతో వచించకూడదు. చేతనైతే ఇతరులకు మేలు చేయాలని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. చేతనైతే నువ్వు అందరితో సమాధానము కలిగి ఉండాలని. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది కదండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఏ విధంగా ఉన్నావు? నీ కుటుంబంలో మేలు చేసేదానివిగా ఉన్నావా? మేలు చేసే ఒక భార్యగా ఉన్నావా? మేలు చేసే ఒక కోడలిగా ఉన్నావా? మేలు చేసే ఒక అత్తగా ఉన్నావా? మేలు చేసే ఒక కూతురిగా ఉన్నావా? ఏ విధంగా ఉంది నీ జీవితం? ఒకసారి స్వపరిశీలన చేసుకుందామండి. నీ కుటుంబంలో నువ్వే నీ కుటుంబంలో అల్లకల్లోలం లేపుతున్నావా నీ మాటల చేత? ఒక అత్తగా నీ కుటుంబాన్ని ఏ విధంగా సరైన మార్గంలో నడిపించుకుంటున్నావు ప్రియ తల్లి? ఒక కొడుకులుగా నీ కుటుంబాన్ని ఏ విధంగా సరైన మార్గంలో నడిపించుకుంటున్నావు? ఒక కోడలిగా ఏ విధంగా బాధ్యతాయుతంగా నడుస్తున్నావు? ఒక కూతురిగా తల్లిదండ్రులకు మేలైన కార్యాలు చేస్తున్నావా? ఒక కొడుకుగా దేవుని సన్నిధిలో నీ కుటుంబానికి ఒక మేలైన పని చేస్తున్నావా? నీ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ కుటుంబానికి నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? మేలైనది పొందుకోవాలని ఆశపడుచున్నావా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా నీ కుటుంబం కొనసాగుతుంది? ఒక భర్తగా నీ కుటుంబానికి మేలైనది చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా? నీ భార్యకు, నీ భర్తకు నువ్వు మేలైనది చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా? నీ కుటుంబానికి నువ్వు మేలైనది చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా? నువ్వు మేలైనది చేస్తూ ఉంటే నీ కుటుంబానికి దేవుడు కోడలిగా నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు, కూతురిగా ఒక అధికారాన్ని ఇచ్చాడు, అత్తగా ఒక అధికారాన్ని ఇచ్చాడు, భర్తగా ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఒక కొడుకుగా నీకు అధికారాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నీ కుటుంబాన్ని మేలుకరంగా నడిపించుకుంటున్నావా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నీ కుటుంబంలో మేళ్ళు లేదు, ఆశీర్వాదాలు లేదంటే దేవుడు ఏమీ చేయలేడు. నువ్వు దేవుని సన్నిధిలో విశ్వసించు, మేలు చేయాలి, ఎల్లప్పుడూ మేలు చేయాలి, ఎల్లప్పుడూ నా కుటుంబానికి మేలు చేయాలి అని ఒక మంచి తీర్మానంతో. అందుకనే దేవుడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన గిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం లేదండి. ఈ రోజుల్లో మనం ఇట్టి దినాల్లో చూసినట్టయితే కుటుంబాల సమాధానం లేదు, కోడలికి అత్తకు సమాధానం లేదు, భర్తకు భార్యకు సమాధానం లేదు, బిడ్డకు తల్లికి సమాధానం లేదు, తండ్రికి బిడ్డకు సమాధానం లేదు, అక్కా చెల్లెలకు సమాధానం లేదు, అన్నా తమ్ముళ్ళకు సమాధానం లేదు. ఎందుకు? మేలు చేయాలన్న మంచి మనసు నీలో లేదు, మేలు చేయాలన్న మంచి మనసు నీలో లేదు. అందుకని కుటుంబంలో సమాధానం లేదు. నీకు నువ్వు హెచ్చించుకుంటున్నావు, నాకేమి తక్కువ, నీ వల్లే నేను సంపాదిస్తున్నానని భర్త అంటున్నాడు, నీ వల్లే నేను సంపాదిస్తున్నాను భార్య అంటుంది, నీ వల్లే నేను సంపాదిస్తున్నాను బిడ్డలు అంటున్నారు. ఐక్యత లేదు, సమాధానం లేదు. అందుకని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రియ తల్లి, గర్వపడకు, అహంకారంగా మాట్లాడొద్దు. దేవుని బిడ్డగా నువ్వు వ్యర్థమైన మాటలో వెచించవద్దు. నువ్వు విలువ ఇవ్వవలసిన చోట నీ భర్తకు విలువ ఇవ్వు, విలువ ఇవ్వవలసిన చోట నీ భార్యకు విలువ ఇవ్వు, విలువ ఇవ్వవలసిన చోట నీ బిడ్డలకు విలువ ఇవ్వు. అప్పుడు నీ కుటుంబంలో సమాధానం ఉండదు. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహింపచేయడం. భయపడవద్దు ప్రియ తల్లి, నువ్వు భయపడవద్దు. సమాధానాన్ని వెంటాడు, సమాధానాన్ని నువ్వు పట్టుకో. ఈరోజు సమాధానం లేక చాలా కుటుంబాలు వికలమైపోతున్నాయి. సాతానుడు గర్వాన్ని మనలో తీసుకువస్తున్నాడు. గర్వాన్ని మనలో తీసుకువచ్చినప్పుడు మన జీవితాలు విచ్ఛిన్నమైపోతాయి. ఏమి నీ భర్తే కదా అంది నిన్ను మాట, ఏమి సర్దుకొని పోతే? ఏమి నీ భార్యే కదా అంది, ఏమి సర్దుకొని పోతే? నీ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అని ఒక బిడ్డ చెప్తున్నాడు పాస్టర్ గారికి, పాస్టర్ గారండి, మా అమ్మ మా నాన్న ప్రతినిత్యం కొట్టుకుంటారు, ప్రతినిత్యం తగాదాడుకుంటూ ఉంటారు, ప్రతినిత్యం అలజడే. మా ఇంట్లో ఉప్పిరిలాగా తుఫాను వచ్చినట్లే ఉంటుందండి ఆ గొడవలకు. దానివల్ల మాకు మనశ్శాంతి లేదు. నా తల్లిదండ్రుల గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, లైవ్ చూసిన ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకుంటున్నావు? మేలైన మార్గంలో నడిపించుకుంటూ ఉన్నావా? నీ పరిస్థితి, నీ ప్రవర్తన వల్ల నీ బిడ్డలు చెడిపోవచ్చున్నారు. తల్లిగా, తండ్రిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక అత్తగా, ఒక కోడలుగా సమాధానాన్ని కోరుకోండి. నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది. క్రిస్మస్ కాలంలో భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానాన్ని ఇవ్వడానికి మన దేవుడు పరలోకాన్ని విడిచి భూమికి ఎత్తించాడు నీకోసం, నీకు సమాధానం ఇవ్వాలని. నీ కుటుంబంలో సమాధానాన్ని నిలుపుకోవలసింది పోయి కల్లోలకు, గొడవలకు కారణం నీవు అవ్వడం వల్ల నీ కుటుంబంలో మనశ్శాంతి లేదు. దానివల్ల నీ కుటుంబంలో నీ బిడ్డలు త్రోవ తప్పి తిరుగుచూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ,
క్రైస్తవురాలా క్రైస్తవుడు అని చెప్పుకుంటా నీవు సమాధానకరమైన మాటలు మాట్లాడుకోండి. ఈ క్రిస్మస్ మాసంలోనికి ప్రవేశించి ఉన్నారు. సమాధానకరమైన మాటలు, మేలైన వాటిని మనం ఇతరులకు చేసేవారిగా ఉండాలి. కీడు చేయాలని ఉద్దేశించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉపవాస ప్రార్థనలు మనము ఎవ్వరికి కీడు చేయకూడదు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. కీర్తనలో 133వ సంకీర్తన 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ఐక్యత కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఎవరితో నువ్వు పలకలేదా? ఇప్పటి వరకు గొడవలు పెట్టుకొని నేను ఇలానే ఉంటాను, నేను పలకనని నీలో నీ హృదయాన్ని కఠినం చేసుకున్నట్లయితే దేవునితో చెప్పు, అయ్యా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలైన మార్గంలో నడిపిస్తానయ్యా. నేను నా తోటి వారితో విరోధం పెట్టుకోను, నా బంధువులతో నేను విరోధం పెట్టుకోను, నా ఇరుగు పొరుగు వారితో నేను విరోధం పెట్టుకోను, నా భర్తతో నేను విరోధం పెట్టుకోను, నా భార్యతో నేను విరోధం పెట్టుకోను, నా అత్తతో నేను విరోధం పెట్టుకోను, నా కోడలితో నేను విరోధం పెట్టుకోను. చెప్పగలవా ప్రియ తల్లి? దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆ విధంగా ఎల్లప్పుడూ మేలును వెంటారాలి. ఎవరికి కీడు నాకు ప్రతి కీడు చేయకూడదు. ఎవరైనా నీకు కీడు చేశారా దేవునికి అప్పగించు. మేలైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. మూడవదిగా చూడండి, 1వ దశలోనికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం మరలా చదవండి. 5వ అధ్యాయము 15వ వచనం, ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేర్చకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఏడల ఒకడు మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అండి, సంతోషముగా ఉండాలని ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలండి. దేవుని బిడ్డలు ప్రతి నిత్యము ప్రతి క్షణము సంతోషంగా ఉంటారు. ఒకవేళ సంతోషం లేదా, దేవునితో చెప్పు, నా కుటుంబంలో సంతోషం లేదయ్యా, సమస్యల వల్ల సంతోషం లేదు అండి. మనం దేవుని పట్ల నమ్మకంగా విశ్వాసం కలిగి ఉంటే, ఏదో డిసెంబర్ 25 కదండి క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మస్ నీ జీవితంలో. నీకు నీ భర్తకు ఆస్తి ఉన్నా లేకపోయినా, నీకు నీ బిడ్డలకు ఆస్తి ఉన్నా లేకపోయినా, నీవు కానీ దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ దేవుని మనసు కలిగి జీవిస్తే ప్రతిరోజు క్రిస్మస్సే. అనుభవాలు చూస్తూ ఉన్నాం, చాలామంది చూస్తూ ఉన్నారు. ఎన్ని కష్టాలు రాని నిమ్మళంగా ఉంటాం, మన జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా వాటికు మనం ఎలా ఉండాలండి? సంతోషముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవునితో చెప్పు, అయ్యా నేను సంతోషంగా ఉండాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నీ చింత యావత్తు నా మీదవే. నువ్వు చింతించడం వల్ల ఏమైనా మోరెక్కువ అవుతావండి? లేదు. దేవునితో చెప్పు. దేవుడు అన్నాడు కదా, నీకు అక్కరగానున్నావేవో, నీకు అవసరతగా ఉన్నాయేవో ఏయో నాకు చెప్పు. నువ్వెందుకు బాధపడుచున్నావు? ఎందుకు బిడ్డలేదని ఎందుకు అంత బాధపడుచున్నావు నువ్వు? నేను లేనా? ఎందుకు వారికి చెప్పుకుంటున్నావు, వీరికి చెప్పుకుంటున్నావు, ఆ డాక్టర్ల వెంట తిరుగుతున్నావు, ఈ డాక్టర్ల వెంట ఎందుకు? నా సన్నిధిలో నువ్వు హృదయపూర్వకంగా మోకరిళ్ళు. అప్పులున్నాయని ఎందుకు చింతిస్తూ ఉన్నావు? ఆ అప్పులు ఉన్నాయి ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకొని ఎందుకు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సన్నిధికి రా, నాతో గడుపు, మోకాళ్ళ మీద ఉండి నా సన్నిధిలో ప్రార్థన చేయి. నిరుద్యోగాన్ని కూడా తీసివేసి దేవుడు నీకు ఉద్యోగ భవిష్యత్తును ఇస్తాడు. గర్భఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ అప్పులను దేవుడు విడిపిస్తాడు. నువ్వు సంతోషంగా జీవించగలవు. ఎందుకు ఎవరు ప్రేమించడం లేదని బాధపడుతున్నావు? దేవుడు లేడా? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తానని ఆయన చెప్పాడు కదా. ఎందుకు వారి ప్రేమ వీరి ప్రేమ కోసం తహతహలాడుతున్నావు? దేవుడు ప్రేమిస్తే చాలదా అండి సంతోషంగా ఉండడానికి? ప్రియమైన దేవుని బిడ్డ, ఎల్లప్పుడూ నీ చింత యావత్తు, సమస్యలు ఉంటాయండి, ఉండవని నేను చెప్పడం లేదు. ప్రతి సమస్యను దేవుని సన్నిధిలో కుమ్మరించు. దేవునికి చెప్పు, మనుషులకు చెప్పుకోవు. మనుషులకు చెప్పకుండా నువ్వు చులకనైపోతావు. మనుషులకు చెప్పకుండా నేను హేళనగా మాట్లాడతారు. ఒకవేళ నీ సమస్యను నువ్వు మనుషులతో చెప్పుకున్నావా, అమ్మా నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావా, అయ్యో ఎంత కష్టాల్లో ఉన్నావు అంటారు. నువ్వు పోయిన వెంటనే ఈ అమ్మాయికి అది జరగాలి, ఈ అబ్బాయికి అది జరగాలి, ఈమెకు అది జరగాలి అని కోరుకుంటారు. కానీ నా దేవుడు అలా కోరుకునేవాడు కాదు. నా బిడ్డ సమస్యల్లో ఉంది, నా బిడ్డకు సంతోషం లేదు, నా బిడ్డకు ఆనందం లేదు, నా బిడ్డ కన్నీటిమయంలో నడుస్తుంది, నా పాద సన్నిధికి వచ్చింది, నా బిడ్డ జీవితాన్ని సంతోషంగా మార్చి. ఆమెను చెప్పండి. ఆమె దేవుడు మీకు సంతోషాన్ని ఇవ్వనుగాక. సంతోషము మీ చింత యావత్తు. ఒక మిషనరీ రథం వేసుకొని వెళ్తూ ఉన్నాడంట. ఒక పేదవాడు అప్పుడు కూలి పని చేసుకొని ఒక కట్ల మోపు నెత్తిని పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు.
మిషనరీ చూశాడు, అయ్యో ఇంత పెద్ద ఆయన అంత కట్టెల మోపు మోసుకుంటూ వెళ్తున్నాడు, అది కాదు మూలుగుతూ పోతున్నాడు, ఆయన ఎక్కించుకుందామని మిషనరీ ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని ఒక అరగంట పోతుంది రథం, మూలుగు శబ్దం ఎక్కువ అవుతూ ఉంది. ఏంది మూలుగు శబ్దం ఎక్కువ అవుతుంది అని చెప్పి ఆ మిషనరీ సేవకుడు ఇట్లా వెనుక తిరిగి చూశాడంట. మిషనరీ ఆ పెద్ద ఆయన ఎక్కడమైతే రథం ఎక్కాడు కానీ నెత్తి మీద ఉన్న కట్టెల మోపు మాత్రం కింద పెట్టలేదు. వెంటనే మిషనరీ అడిగాడు, ఏంటి పెద్ద ఆయన, నిన్ను ఎక్కమన్నాను కదా, కట్టెల మోపు మొయ్యలేకే కదా నిన్ను ఎక్కమంది నేను అని అంటే, అయ్యా నన్ను మోస్తున్నావు కదా, నా కట్టెల మోపు ఏడ మోస్తావా, నేను నెత్తి మీద పెట్టుకున్నాను అని చెప్పి. మనం కూడా అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని చింత యావత్తు ఈ సమస్యలన్నీ నాకు చెప్పు అంటే మనం అనుకుంటాం దేవుడు మొయ్యలేళ్ళే అని చెప్పి ఏడ చెప్తాము, బయటికి పోతా అవిశ్వాసంతో మరలా ఆ మోపిని తగిలించుకొని వెళ్ళిపోతాం. ఇంకెక్కడ మనకు సమస్యలు తీరుతాయి, ఎక్కడ మన కష్టాలు పోతాయి, ఎక్కడ మనకు సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉండాలండి, సంతోషంగా ఉండాలి. 4వది ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రార్థన అనేది ఎంతో విలువైనది అని పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు. ప్రార్థన మనకు ఊపిరి, ప్రార్థన మనకు ప్రాణం, ప్రార్థన మన బలము, ప్రార్థన మన శక్తి, ప్రార్థన మనకు సమస్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు లేకపోతున్నావా, మంచం నుండి ప్రార్థన చేయనా, దేవుడు అంగీకరిస్తాడు. ఆరోగ్యంగా ఉన్నావా, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి, ఆలకిస్తాడు. ఒకవేళ ప్రార్థన చేసే పరిస్థితి నీకు లేదు, నీ ఉద్యోగ బాధ్యతల్లో, నువ్వు కూర్చున్న కుర్చీలో ఉండి ప్రార్థన చేయి, నా దేవుడు నీ మొరను వింటాడు. నువ్వెక్కడ ఉండి మొరపెట్టినా, అరణ్యంలో ఉండి మొరపెట్టినా మొరను వింటాడు, ఇంటిలో ఉండి మొరపెట్టినా ఆ మొరను వింటాడు. ఆయన నీతిమంతుల ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతుల ప్రార్థనను ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎంతకాలమైంది నామకార్థ భక్తిలో బ్రతుకుతూ, ఎంతకాలమైంది దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఎంతకాలమైంది దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి. నువ్వు భర్త కలిసి ప్రార్థన చేస్తున్నావా? నీవు నీ బిడ్డలు కలిసి ప్రార్థన చేస్తున్నారా? ఎంతకాలమైంది నీ బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థన చేసి, ఎంతకాలమైంది నీ కష్టాల గురించి ప్రార్థన చేసి, ఏదో జీవితం గడుస్తుంది వెళ్ళబుచ్చుతున్నావు, అదేమంటే సమస్య రాగానే ఏడుస్తున్నావు. ఎలా నీ సమస్యలు తీరుతాయి? ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేయాలి. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ఒక తల్లిగా ప్రార్థన చేయాలి. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ఒక తండ్రిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేయగలదు. ప్రార్థిస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావా? ఎంతకాలమైంది నీ బిడ్డల కోసం ప్రార్థించి? ఎంతకాలమైంది నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీకు కలిగిన సమస్తాన్ని గురించి ఎంతకాలమైంది ప్రార్థన చేసి? రోజు ప్రార్థిస్తున్నావా దేవుని సన్నిధిలో? నువ్వు ప్రార్థన చేయకుండా నాకు అన్ని మేళ్ళు కావాలంటే పొందుకోలేవండి. ప్రార్థన, ఏలియా ప్రార్థన చేశాడు, వర్షం పడకూడదు అంటే వర్షం పడలేదు. అయ్యా వర్షం కావాలి అంటే వర్షము దేవుడిచ్చాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయి. ఇప్పుడన్నా తీర్మానం తీసుకో, దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యా ప్రార్థిస్తానయ్యా, ప్రార్థన జీవితాన్ని కలిగి జీవిస్తానయ్యా. నేను అయ్యా వ్యర్థంగా సమయాన్ని పోనించుకోను, నేను వ్యర్థముగా సమయాన్ని పోనించుకోను. అయ్యా నీ బిడ్డ ద్వారా నాకు తెలియపరిచావు అయ్యా, నేను నిన్ను నమ్ముచున్నానయ్యా, నిన్ను నమ్ముచున్నాను అయ్యా. కీడు నాకు ప్రతి కీడు నేను చేయను, కీడు నాకు ప్రతి కీడు నేను చేయను, మేలైన దానిని చేస్తాను అయ్యా. కీడును మేలుగా మార్చేదేవా, యోసేపు వలె ఎంతమంది నాకు కీడు చేస్తున్నా నేను నమ్మకంగా ఉంటానయ్యా. కీడు నాకు మేలుగా మార్చయ్యా, మేలైన వాటిని చేస్తానయ్యా. నా కుటుంబంలో నిజమే సమాధానం లేదయ్యా, గర్వంతో మాట్లాడుతున్నానయ్యా. నేను సన్నిధిలో చెప్పు ప్రియ తల్లి, ఆషామాషగా నువ్వు రాలేదు. నువ్వు అద్భుతాలు చూడాలి అంటే దేవుని సన్నిధిలో చెప్పు. నువ్వు ఆశ్చర్యకార్యాలు చూడాలంటే ఈ క్రిస్మస్ మాసంలో కరువుతో నీ కుటుంబం నడుస్తుంది, కరువుతో నీ కుటుంబం నడుస్తుంది. ఈ క్రిస్మస్ మాసంలో ఏ విధంగా ఉంటుందో, నేను నా కుటుంబం ఆనందిస్తామా, నేను నా కుటుంబం సంతోషిస్తామా, ఆయన పుట్టుక శుభవేళని మేము సంతోషిస్తామా? మా కుటుంబంలో సమాధానం లేదు, భార్య భర్తగా మేము హెచ్చించుకుంటున్నాము. మా బిడ్డలు మా గొడవ చూసి వారు కూడా మమ్మల్ని లెక్క చేయడం లేదు. నా భార్యని కూడా నేను గర్వంతో మాట్లాడుతున్నాను, సమాధానం లేదు. దానివల్ల నా భర్తను కూడా నేను గర్వంతో మాట్లాడుతున్నాను, సమాధానం లేదు. నాలో సమాధానం లేదయ్యా, కీడు చేస్తున్నారయ్యా, కీడుకు ప్రతి కీడు నేను చేయకూడదు యేసయ్యా.
అయ్యా కీడుకు ప్రతి కీడు నేను చేయకూడదు. యోసేపు వలె కీడు అనుభవించి మేలైన మార్గంలో నడిచే కృపను నాకు దయచేయ్యా, నాకు దయచేయ్యా. నీ పాద సన్నిధికి వచ్చానయ్యా, నీ పాద సన్నిధికి వచ్చాను యేసయ్యా. అయ్యా నా మొర్ర విను అయ్యా, నా మొర్ర విను. ఆషామాషగా రావద్దు. ఇదేదో పాస్టమ్మ గారు పెట్టిన ఉపవాస ప్రార్థన కాదండి, చులకనగా చూడవద్దు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న సుదినము, పరిశుద్ధ దినము, ఆయన దినము. ఇది ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు కష్టాల్లో బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు కన్నీటి మార్గంలో నడవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు ఇరుకులో కూరుకుపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నీకు అన్ని సమస్తం సమకూడి జరిగించాలని ఈ ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేశాడు. ఒక్కసారి దేవునితో చెప్పు, నీ సమస్యనంతటిని ఎందుకు మనుషులకు చెప్పుకుంటున్నావు? ఎందుకు మనుషులకు చెప్పుకుంటున్నావు? మనుషులకు చెప్పుకున్నంత కాలం నువ్వు చులకనైపోతావు. మనుషులతో నువ్వు చెప్పుకున్నంత కాలం నువ్వు చులకనైపోతావు. ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమించి భర్తని ఇస్తే ఎందుకు చులకనగా మాట్లాడుతున్నావు? దేవుడు నిన్ను ప్రేమించి భార్యని ఇస్తే ఎందుకు ఆమెను చులకనగా మాట్లాడుతున్నావు? నిన్ను ప్రేమించి బిడ్డలను ఇస్తే ఎందుకు వారి పట్ల బాధ్యతాయుతంగా నువ్వు నడవలేకపోతున్నావు? కీడును ఆలోచిస్తున్నావు. కీడునే నీ బిడ్డలు కూడా కోస్తారు. నువ్వు కీడుకు ప్రతి కీడు చేయవద్దు. నీవు ఏ బాటలో నడుస్తున్నావో నీ బిడ్డలు కూడా అదే బాటలో నడుస్తారు. ప్రియ తల్లి, నువ్వు దేవుని భక్తిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి నువ్వు జీవించావా, నీ బిడ్డలు కూడా ప్రార్థనలో నడుస్తారు. ఒకసారి దేవునితో చెప్పు, కన్నీటితో చెప్పు. ఆయన కన్నీటి ప్రార్థన నిర్లక్ష్యం చేసే దేవుడు కాదండి. పదే పదే నేను చెప్తూ ఉన్నాను, నువ్వు చేసే ప్రార్థన డైరెక్ట్గా దేవుని సన్నిధికి పోకపోవచ్చు. నువ్వు కార్చే కన్నీటి ప్రార్థన ఎక్కడ ఆటంకం లేకుండా డైరెక్ట్గా దేవుని సన్నిధిలోకి పోతుంది. మేళ్ళు అనుభవిస్తావు. ఒక్కసారి ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధిలో ఒక్కసారి ప్రార్థన చేసుకో. నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నిన్నే నేను నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను విడిపోబోకయ్యా. నీవు లేని, చెప్పండి దేవుడితో, నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నన్ను విడిచిపోవద్దయ్యా, నన్ను విడిచిపోవద్దయ్యా. ఒక్కసారి నీ వైపు చూస్తున్నా, నన్ను విడిచిపోవద్దు. నా ఉపవాస ప్రార్థనలు నేను పాల్గొన్నాను. చెమ్మగిళ్ళు కళ్ళల్లో నా కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిళ్ళు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. చెప్పు దేవునితో, నిందలు మోస్తున్నానయ్యా, అవమానాలు మోస్తున్నానయ్యా, ఎన్నో నిందలు యేసయ్యా, నేను చేయని పనికి కూడా నన్ను నిందిస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నా. దేవుడిని నమ్ముకున్నావు కదా, ఎందుకు దేవుడిని గర్భఫలాన్ని పెట్టారు? దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఎందుకు నీకు అనారోగ్యం? ఎందుకు ఈ భయంకరమైన క్యాన్సర్ నీకు వచ్చింది? ఎందుకు ఈ భయంకరమైన కడుపు నొప్పి? ఎందుకు ఈ భయంకరమైన పేగుపూత? అందరూ అవమానకరంగా కానీ స్వస్థపరిచే దేవుడు నీవు ఉన్నావయ్యా. ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నా అవమానాన్ని తీసివేయ్యా. నీవు మోసిన నిందకు ప్రతిగా పోదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ పరలో తీరిపోవునులే. నీ స్థితి చూసిన వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ప్రియ తల్లి, చెప్పు దేవునితో, చెప్పు దేవునితో. అవమానిస్తున్నారయ్యా, హేళనగా మాట్లాడుతున్నారయ్యా, ఎందుకు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏ మేలు చేశామని అంటున్నారయ్యా. అయ్యా, నేనైతే మనుషుల వైపు చూడటలే. ఒక దినాన నన్ను ఆశీర్వాదిస్తావు, ఒక దినాన నన్ను ఆశీర్వాదిస్తావు. చాలాసార్లు అవమానకరమైన పరిస్థితుల్లో నేను నడిచానయ్యా. చాలామంది నన్ను చులకనగా మాట్లాడారయ్యా.
అయ్యా, నేను నిట్టూర్పుతో ఉన్నప్పుడు నన్ను ఆదరించావయ్యా, నన్ను ఓదార్చావయ్యా, నన్ను హక్కున చేర్చుకున్నావయ్యా అయ్యా. ఇంక నా జీవితాన్ని ముగించుకుందాం అనుకున్నానయ్యా. ఈ బాధల తుడుగులు ముగించుకుందామని లోపే నన్ను కరుణిస్తున్న దేవానికి స్తోత్రం. చేయని నేరానికి ఇంట్లో సమాధానం లేదు. భర్తగా నన్ను ప్రేమించడం లేదు. అందరినీ వదిలేసి వచ్చాను, అన్ని పరిస్థితుల్లో వదిలేసి వచ్చాను. పుట్టింట్లో ఒకప్పుడు నాకు వైభవం ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని శ్రమలే పడుచున్నాను. కానీ నువ్వు కరుణిస్తావు, నా భర్తను మారుస్తావని నమ్మకం నాకుంది. నా భర్తను మారుస్తావని నమ్మకం నాకుంది యేసయ్య. నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది, ఈ కరువుల్లో ఈ కష్టాల్లో నన్ను అర్థం చేసుకుంటుందిలని అయ్యా నిరీక్షణతో ఉన్నా. భార్య అర్థం చేసుకోవటం లేదయ్యా. ఒక్కొక్కసారి భార్య అర్థం చేసుకోవటం లేదు. కుటుంబం అల్లా కలరగంగా, సమాధానం లేదు. బిడ్డల మాట వింటారు, నా బిడ్డల పరిస్థితి నాకు అర్థం అవ్వటం లేదేసయ్యా. అయ్యా, నాకు అర్థం అవటం లేదు. నా బిడ్డలను ఆశీర్వదించు. తల్లి కానీ సన్నిధిలో మొర్రపెడుచు ఉన్నా, తండ్రి కానీ సన్నిధిలో మొర్రపెట్టుచు. అయ్యా, కృప చూపించు, కృప చూపించు. నా బిడ్డల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా చేయి. నేను నమ్ముకున్నందుకు 10 మందిలో మేము హేళన కాకూడదయ్యా, హేళన కాకూడదు యేసయ్యా. నా కుటుంబం హేళన కాకూడదు. నా బిడ్డలను ఆశీర్వదించయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించు. నా బిడ్డల పరిస్థితి ఎట్లా ఉంటుందో అని ఒక్కోసారి బాధ ఇస్తుంది. తల్లిగా తండ్రిగా వేదన చెందుతున్నామయ్యా. మేమిచ్చిన బిడ్డలు కదా యేసయ్యా, నీ చేతులకే అప్పగిస్తున్నాం. ఈ లోకంలో ఒక మాదిరికరంగా పెంచు యేసయ్యా, ఈ లోకంలో ఒక మాదిరికరంగా పెంచు. నీవు తప్ప మాకెవరున్నారు? అర్థం చేసుకోవట్లేదయ్యా ఎవరు. నా మనసును చెప్పు, దేవునితో చెప్పు. నా మనసుని ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు, నా స్థితిగతులను ఎవ్వరు అర్థం చేసుకో. ఒకప్పుడు నా దగ్గర ధనం ఉందని అందరూ నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని దారిని పోతా కూడా నన్ను పలకరించలేని పరిస్థితులు నాకు ఏర్పడచ్చు. నాకున్న అనారోగ్యాన్ని బట్టి అందరూ నన్ను చీదరించుకుంటున్నారు. నాకున్న అనారోగ్యాన్ని బట్టి నువ్వెప్పుడు అనారోగ్యమైన నీకు అని నిందిస్తున్నారు. నా వారు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. ప్రేమామయుడా, నేను స్వస్థపరిచి యెహోవా నేనే అని చెప్పావు కదా. నా దీన పరిస్థితిని చూడయా. ఈ పేదరికంలో నేను మ్రగ్గలేకపోవచ్చు అయ్యా. అవసరతలో ఏమి జరగట్లేదు, అక్కరగానున్నవి ఏవి నాకు కొదువుగానున్నాయి. పేదరికము అయ్యా, పేదరికము. ఇలా నిన్ను నమ్ముకొని ఉన్నాను కదా. నా స్థితిని మార్చయ్యా, నా స్థితిని మార్చయ్యా అయ్యా, నా స్థితిని మార్చు. నా పరిస్థితి అంతటిని మార్చయ్యా. నా కుటుంబం ఆశీర్వాదకరంగా సమాధానకరంగా నేను నా భర్త ఉండాలయ్యా. సమాధానకరంగా నేను నా అత్త ఉండాలి. సమాధానకరంగా నేను నా అక్క ఉండాలి. సమాధానకరంగా నేను నా తమ్ముడు ఉండాలి. సమాధానకరంగా నేను నా అన్న ఉండాలి. సమాధానకరంగా నేను నా భార్య ఉండాలి యేసయ్యా. అయ్యా, ఒకసారి నా వైపు తేరి చూడు. బిడ్డలు లేరని గొడ్రాలా అంటున్నారు నన్ను అందరూ. ఈ వేదన నేను భరించలేకపోతున్నారు. ఒకసారి నా వైపు చూడయ్యా, ఒకసారి నా వైపు తేరి చూడయ్యా. డాక్టర్ల వైపు తిరుగుచున్నాను, వారిని వీరిని నమ్ముకుంటున్నాను. నా వైపు చూడు. ఈ అనారోగ్య పరిస్థితులు భయంకరమైన రోగాలను చుట్టుముట్టి ఉన్నాయి. పరమ డాక్టరు నువ్వు, పరమ వైద్యుడవు నువ్వు. దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రియ తల్లి, మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను అవమానపరచారా. తలరాత ఇంతేనని, ఎప్పటికీ ఇంతేనని, నీ బ్రతుకు మారదని
అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరచవా? కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా? నేనున్నానన్న యేసు మాటలు మరచవా? కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రియ తల్లి, ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీకున్న అనారోగ్యం నుండి దేవుడు నీ స్థితిగతులను మార్చునుగాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నీ భర్త నీ మనసును అర్థం చేసుకొనుగాక, నీ భార్య నీ మనసును అర్థం చేసుకొనుగాక, నీ కుటుంబంలో సమాధానం ఉండునుగాక, నీ కుటుంబంలో సంతోషం ఉండునుగాక, నీ కుటుంబంలో సమృద్ధి జీవముతో దేవుడు నింపునుగాక, నీ అప్పులన్నిటినీ దేవుడు కొట్టివేయునుగాక, నీకు 10 మందిలో మంచి పేరును ఖ్యాతిని నా దేవుడు అనుగ్రహించునుగాక, నీకు దేవుడు నీ గర్భఫలాన్ని ముట్టి నీకు బిడ్డలను దయచేయునుగాక, నీ నిందను ఆశీర్వాదంగా దేవుడు మార్చునుగాక, నీకున్న అనారోగ్యాలన్నిటిని తీసివేసి దేవుడు నీకు పరిపూర్ణ స్వస్థతను కలుగ చేయునుగాక, నీ బిడ్డలు నీ మాట విని నీ ఇష్టము చొప్పున నడుచుకొనుగాక, బిడ్డలు నీ ప్రయోజకులు అవుదురుగాక, నీ కుటుంబము సియోను కొండ మీద ఉన్న ఒక శిఖరము, ఒక ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక, వారి చదువుల్లో ఉత్తీర్ణత దయచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందామండి. గంభీరంగా చేసుకోండి. 2 నిమిషాలు దేవుడు నీకు యవ్వనస్తులాగా దేవుడు చెప్తూ ఉన్నాడు. నిరుద్యోగం నుండి విడుదల కలుగు చేసి ఉద్యోగ భవిష్యత్తులో దేవుడు నీకు అనుగ్రహించబోచున్నాడు. విశ్వసించు. దేవుని సన్నిధిలో కన్నీటితో విన్నవించు తల్లి, నీ కన్నీరు వ్యర్థము కాదు. దేవుడు తన కవిలలో నీ కన్నీటిని దాచి ఉంచుతున్నాడు. విశ్వసించు. నీ బిడ్డల భవిష్యత్తు గురించి తల్లిగా తండ్రిగా ప్రార్థించు. నీ కుటుంబంలో సమాధానం కోసం ప్రార్థించు. నీ కుటుంబంలో ఉన్న అప్పులు పోవాలని ప్రార్థన చెయ్యి. విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. ఆషామాషాగా కాదు. నువ్వు కార్చే కన్నీటిని దేవుడు నిర్లక్ష్యం చేయడు. యవనస్తులారా, భర్తల కోసం ఎదురు చూస్తున్నారా? యవనస్తులారా, భార్యల కోసం ఎదురు చూస్తున్నారా? నీ ఇష్టానుసారంగా నువ్వు సెలెక్ట్ చేసుకోబోగు. దేవుని నామానికి అప్పగించు. నీకు యోగ్యమైన వారిని దేవుడు ఇస్తాడు. ప్రియ తల్లి, విశ్వాసంతో ప్రార్థన చేయి. అనారోగ్యంతో ఎంతమంది అయితే లవి చూస్తున్నారో వారందరికీ యేసుక్రీస్తు నామంలో స్వస్థత శీఘ్రముగా లభించునుగాక. ఆమేన్. రవి, ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణ మాయిస్తానికి స్తోత్రం తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనను ఇంత ఆశీర్వాదకరంగా జరిగించావు దేవునికి స్తోత్రం తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనలో యేసయ్యా, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ స్తోత్రం. కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. ఒకవేళ కీడు చేసినప్పుడు నీ మేలుగా మార్చే దేవుడు తండ్రి. అదేవిధంగా మేలైన వాటిని చేసే వారిగా మమ్మల్ని చేయండి. ప్రతినిత్యం సంతోషంగా జీవించే కృప మాకు అనుగ్రహింపచేయండి. ప్రతినిత్యం నీ నామస్మరణలో ప్రార్థించే అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. విన్న వాక్యము వ్యర్థముగా పోకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నిన్ను ఆశ్రయించి ఉన్నాము. ఈరోజు మేము చేసిన ప్రార్థనలన్నింటినీ మీరు ఆలోకించి సఫలపరచండి. లైవ్లో ఎంతమంది చూస్తున్నారు తండ్రి, వారి బిడ్డల ప్రార్థన కూడా మీరు ఆలకించండి. చాలామంది మాతో చెప్పి ఉన్నారు, ఉపవాసం ఉండి మేము కూడా లైవ్లో పాల్గొంటాం పాస్టర్ గారిని. ఎవరైతే ఆశతో ఆసక్తితో ఉన్నారో వారి కుటుంబాన్ని మీరు నూరంతలుగా వర్ధిల్ల చేయండి. యెహోషువ భక్తుడు సెలవిచ్చిన విధంగా నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించదమైన వాగ్దానం అక్షరాల ప్రతి ఒక్క కుటుంబంలో మీరు నెరవేర్చి సర్వ సమృద్ధిని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి సమృద్ధితో నింపి వారి కుటుంబాల ఆనందంతో ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.